వీళ్ళందరూ కూడా మీరు అడిగినట్టుగానే ఎటువంటి ముందస్తు సూచన లేకుండా అంటే వారి కుటుంబ రూపం నేపథ్యంలో వారి అమ్మకి కానీ నాన్నకి కానీ అకచన్ ఉంది కాబట్టి వాళ్ళకు ఉంది కాబట్టి నేను చెక్ చేసుకున్నాను అనుకునేటువంటి భావం లేకుండా ఉత్తిగానే యాక్సిడెంటల్గా కనిపెట్టడం లాంటిది చాలా మందికి ఈ విధంగా వస్తుంది. సో కాబట్టి ఆటోసోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ డిజీజ్ వారు వంశపారంపర్యంగా వచ్చినప్పటికీ కూడా పుట్టినప్పటి నుంచి రావాల్సిన అవసరం లేదు, వారి కుటుంబంలో అందరికీ ఉండాల్సిన అవసరం లేదు, ఆ వయసులో అతను తెలుసుకుంటున్నప్పుడు అప్పటికి అతను ఉండాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా రావచ్చు. నిజానికి 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మొదటిసారిగా జబ్బు బయటపడవచ్చు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత పుట్టక ముందు నుంచి కూడా ఉన్నటువంటి జబ్బు మొట్టమొదటిసారిగా 60 సంవత్సరాల తర్వాత బయటపడడం అనేది ఈ జబ్బులో మాత్రమే మనం చూస్తాం. సో కాబట్టి ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఎవరికైనా సరే కుటుంబంలో ఒకరికి పాలిసిస్టిక్ డిసీజ్ అంటే జబ్బు ఉంటే మిగతా వాళ్ళతో కూడా పరీక్షలు చేయించుకొని చూసుకొని అసలు ఎందువల్ల వచ్చిందని తెలుసుకోవడం అనేది చాలా మంచిది. డాక్టర్ గారు, ఇప్పటి వరకు వంశపారంపర్యంగా వస్తే ఎలాంటి చికిత్సలు చేయించుకోవాలి అంటే ముందుగానే ఎలా గుర్తించవచ్చు, అలాగే ఎలాంటి నివారణ ఉపాయాలు ఉన్నాయనేది ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. అయితే ఒక ఫ్యామిలీలో మొట్టమొదటిసారిగా వాళ్ళ వంశంలో ఎవరికి లేకుండా ఆయనకే ఫస్ట్ టైం కిడ్నీకి సంబంధించి వ్యాధి వస్తే అసలు ఎలా నిర్ధారించుకోవచ్చు, ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, అలాగే ఎలాంటి చికిత్స తీసుకోవాలంటారు? సాధారణంగా మనందరికీ తెలుసు జెనెటిక్గా ఉందంటే దానికి పెద్ద మందులు ఏమన్నా ఉంటుండవు. దాంతో రకరకాలుగా దాని వ్యాధి లక్షణాలు బట్టి ఆ వ్యాధి లక్షణాలకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తుంటాం తప్ప కేవలం ఆ జబ్బును వెనక్కి తీసుకెళ్ళిపోవడం అంటే సాధ్యం కాదు. ఎందువల్లంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఉంది, అయితే పుట్టక ముందు నిర్ధారించబడి ఉంటుంది. ఎప్పుడైతే మనిషి జీవితం అంటే మొదలవుతుందో చిన్న సూక్ష్మ కణం నుంచి ఆ కణంలో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ మీద జబ్బు రాసి ఉంటుంది కాబట్టి వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోయి చేయడం అంటూ సాధ్యం కాదు. సో వాళ్ళు దాదాపు అన్ని జెనెటిక్ జబ్బులకు కూడా ఉన్నటువంటి లక్షణం అదే. సో అన్ని జీన్స్కి కూడా అలాగే ఉంటుంది. సో కాబట్టి మనకు తెలియాల్సింది ఏమిటంటే ఆ ప్రధానంగా శరీరంలో ఉన్నటువంటి జీన్స్ను తీసివేయలేకపోయినప్పటికీ కూడా దాంతో వ్యాధి లక్షణాలను కొంచెం నెమ్మదించేలా చేయడము, ఆ వ్యాధి మరింత ఉధృతంగా ముందుకు వెళ్ళి త్వరగా వేగంగా పాడైపోకుండా చేసడానికి మన దగ్గర మందులు ఉంటాయి. అలాగే మొదటి నుంచి కూడా సైంటిఫిక్గా ఆ జీన్స్ని టార్గెట్ చేసి ఆ జీన్స్ని మాత్రమే హిట్ చేస్తూ ఆ జీన్స్ లేకుండా చేయగలము సాధ్యమవుతుందా, లేదా జీన్ లెవెల్లోనే అది మరింత కూడా పెద్ద మొత్తంలో పరిణమించి కిడ్నీని తొందరగా పాడు చేయగలిగే అవకాశాన్ని లేకుండా చేయగలుగుతామా లేదా అనేసి ఆ విధంగా రీసెర్చ్ జరుగుతోంది. ప్రపంచం మొత్తంలో కూడా కిడ్నీ డిసీజెస్లో పాలిసిస్టిక్ డిసీజ్కి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే కారణం కూడా నేను మీకు చెప్పాను, ప్రతి 200 మందిలో ఒకరికి ఉంటుంది. గమ్మత్ ఏమిటంటే చాలామంది నిశ్శబ్దంగా ఉంటుంది, చాలామంది ఇష్టపడరు. కుటుంబ సభ్యుల్లో మీకు ఉంది కాబట్టి మీరు చేసుకోండి అంటే మేము పరీక్షలు చేసుకోము అంటారు చాలామంది. సో కాబట్టి దాని మీద ఎక్కువ రీసెర్చ్ జరగడం అనేది చాలా మంచిది. చాలా సింపుల్గా ఉండడం అంటే పరీక్షల్ని సింపుల్గా చేయగలిగి ఉండడము, అలాగే ఫలానాన్ని క్లియర్గా చెప్పగలిగి ఉండడం అంటే ఎవరికైతే కిడ్నీ పోతుంది ఎవరికైతే కిడ్నీ పోదు అని చెప్పి క్లియర్గా చెప్పగలిగే సైన్స్ మనకి కావాలి. ప్లస్ దాన్ని టార్గెట్ చేయాలి మనం. ఆ విధంగా జబ్బు పూర్తిగా తొలగించడానికి మనకు సాధ్యమవుతుంది. అది మనకి ఇప్పుడు కన్స్యూమర్లో లేదు, అది మనకి సాధ్యం కాదు. అంటే ఏంటంటే అది టార్గెట్ దానిగా జీన్స్ని పెట్టేసి అసలు ఈ జీన్సే బయటపడకుండా చేయడం అనేది మన టార్గెట్. అది ఇప్పుడు మనలో మనకు సాధ్యం కాదు, మనకు చేయలేము. అయితే కిడ్నీ డ్యామేజ్ అవుతున్నప్పుడు అది మరింత వేగంగా ఉధృతంగా డ్యామేజ్ అవ్వకుండా మనకు ప్రత్యేక మందుల ద్వారా వాటికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి బాగా చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఆ విధంగా మనం మంచి పరీక్ష చేసుకొని మందులు చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. అయితే ఇవి రకరకాల మందులు వాడబడుతున్నాయి. సో స్టీరాయిడ్స్ దగ్గర నుంచి వైటమిన్ ఈ దగ్గర నుంచి పెద్ద సిరోలిమస్ లాంటి మంచి మందుల దాకా రకరకాల మందులు దీనికి వాడబడ్డాయి. ఆ మధ్యకాలంలో సిరోలిమస్ అంటూ ఒక కొత్తది ట్యాబ్లెట్, దాని ద్వారా కిడ్నీ యొక్క బుడగల పరిమాణం తగ్గుతుంది అని చెప్పి తెలిసింది. సో ఏదైనా కూడా బుడగలు ఏదైతే కిడ్నీ లోపల ఉన్నటువంటి బుడగల పరిమాణం తగ్గించగలుగుతాయో అది బహుశా కిడ్నీ యొక్క డ్యామేజ్ని మరింత ముందుకెళ్లకుండా అంటే వేగంగా పాడవకుండా చాలా నెమ్మదిగా పాడేలా చేస్తుంది అనేది ఒకటి కాన్సెప్ట్. అయితే అన్ఫార్చునేట్లీ అది ఆ ట్యాబ్లెట్ పెద్దగా లాభం చేయలేదు మన పేషెంట్స్లో. చాలా వరకు పెద్ద స్టడీస్ అన్ని చేరబడ్డాయి. అయితే మనకి ఎక్స్పెరిమెంటల్ ఎలిమెంట్స్లో కనిపించినటువంటి లాభము పెద్ద హ్యూమన్ బీయింగ్స్లో దొరకలేదు. సో కాబట్టి మనం దాన్ని పెద్దగా వాడటం లేదు. చాలామంది ఇప్పటికీ నన్ను అడుగుతూ ఉంటారు, ఇంటర్నెట్లో నేను చదివాను డాక్టర్ గారు సిరోలిమస్ అని ఉందంట, అది నాకు పెట్టరా అని అడుగుతూ ఉంటారు. అంటే కాస్ట్ పక్కన పెట్టేస్తే అనవసరంగా ఏ మందు ఇవ్వకూడదు ఏ పేషెంట్కి కూడా. సో పెద్దగా లాభం లేనప్పుడు ఇవ్వడం అనేది చాలా తప్పు. సో కాబట్టి అలాగే యాంజియోటెన్సిన్ 2 AV2 రిసెప్టార్స్ బ్లాకర్, వాసోప్రెసిన్ రిసెప్టర్ బ్లాకర్స్ కొన్ని ఉంటాయి. వాటి కూడా ప్రత్యేకంగా ఇప్పుడు ఈ ఆటోసోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ ఎక్కువ వాడటం జరుగుతుంది. సో ఈ 2 మందులు బహుశా లాభం చేస్తాయేమని చెప్పి ఏదైతే అనుకున్నామో, ముఖ్యంగా ఈ 2వ మందు ఏదైతే ఉందో వాసోప్రెసిన్ రిసెప్టర్ అంటగనిస్ట్, అది పెద్దగా లాభం చేయలేదు. అది కూడా సో అయినప్పటికీ కూడా మిగతా వాటితో కంపేర్ చేసి ఇదే ఉంది కాబట్టి టాల్వాప్టన్ లాంటి కొన్ని ప్రత్యేకమైన మందులు అని అంటారు. అది వాడడం ద్వారా బుడగల యొక్క పరిమాణం తగ్గుతుంది కాబట్టి బహుశా కిడ్నీ మంచి స్టేజ్లో ఉండవచ్చు, అలా చేయవచ్చు అని చెప్పి ఒక అవకాశం కోసం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా సైన్స్ ప్రధానంగా పాలిసిస్టిక్ డిసీజ్ ముఖ్యంగా ఏదైతే వంశపారంపర్యంగా జన్యుపరమైనటువంటి లోపాల వల్ల కావచ్చు, మార్పుల వల్ల కావచ్చు, ఏ విధంగానైనా వచ్చి ఉంటే అది వారి జీవితకాలంలో కిడ్నీలు పాడు చేయగలుగుతుంది. అది 70-75 సంవత్సరాలు కూడా జరగవచ్చు, అది 7-15 సంవత్సరాల మధ్యలో కూడా జరగవచ్చు. అయినప్పటికీ జాగ్రత్తగా ముంజాగ్రత్త చర్యలు తీసుకొని అది మరింత ముందుకెళ్లకుండా మరింత పడకుండా చేసుకోవడం అనేది మనం చూడగలుగుతాం. సో ప్రత్యేకంగా ఇది ఫలానా ట్రీట్మెంట్ ఇంక్లూడింగ్ జీన్ థెరపీ అంటాం. చాలా వరకు జబ్బులకు మనం జీన్ థెరపీ అని ఇస్తూ ఉంటాం. ఆ జీన్ థెరపీ కూడా ఇక్కడ సాధ్యం కాలేదు. రకరకాల మందులు వాడబడ్డాయి. నిజానికి పాలిసిస్టిక్ డిసీజ్లో రకరకాల దశల్లో రకరకాల రూపాల్లో
రకరకాల పద్ధతుల ద్వారా రకరకాల మందుల ద్వారా దాన్ని బ్లాక్ చేయడానికో ఆపేయడానికో మరింత ముందు వెళ్లకుండా చేయడానికో ప్రయత్నాలు ముమ్మిరంగా జరిగాయి. అన్ఫార్చునేట్లీ అవి ఏవి కూడా నిజంగా సక్సెస్ కాలేదు. కాబట్టి ఇప్పటిదాకా కూడా పాలిసిస్టిక్ డిసీజ్కి ఒక ప్రత్యేకంగా ఇది మందు అంటూ చెప్పి లేదు. చాలామంది ఏం చేస్తారంటే డాక్టర్ గారు మేము డాక్టర్ గారు మీరే చెప్తున్నారు దీనికి మంచి మందే లేదంటూ అట్లా మీ దగ్గర ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవడం, ఇంకా మేము వెళ్ళిపోతాం, ఎట్లా కిడ్నీ పాడైపోతుంది కదా అని చెప్పి అడిగే వాళ్ళు ఉంటారు. నిజానికి అది చాలా తప్పు. ఆ ట్రీట్మెంట్ ఏది కూడా బుడగల పరిమాణం తగ్గించడానికి కానీ, బుడగలు మీ పక్కనటువంటి బుడగలు ఒత్తేయకుండా చూడడం కానీ, ఆ మధ్యలో కిడ్నీ ఏదైతే పదార్థం ఉంటుందో 2 బుడగల మధ్య అది పాడకుండా ఉండి చేయడం కానీ ఈ మందులు ఏవి చేయలేవు. ఏదైతే కిడ్నీ పాడైపోవడం ద్వారా దాని తాలూకు చెడు ప్రభావంతో శరీరం పాడైపోతుంటుందో, ముఖ్యంగా ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, నరాలు ఇవేదైతే ఉంటాయో ఇవి పాడవకుండా ఉండడం కోసం మాత్రమే మనం మందులు ఇస్తాం. అంటే ఏమిటంటే కిడ్నీ ఒక 10 ఏళ్లలో పడవలసిన కిడ్నీని మనం 15, 18, 20 సంవత్సరాల దాకా పోస్ట్పోన్ చేయగలుగుతాం. వారి జీవితకాలంలో ఎక్స్ట్రా జీవితాన్ని ఇవ్వగలుగుతాం. సో కాబట్టి మొదటి నుంచి ఈ జబ్బు తెలుసుకున్నప్పుడు యాక్సిడెంటల్గా కావచ్చు, ఇంకేదో కారణం చేత కావచ్చు. కొంతమంది అపెండిసెక్టమీ ఆపరేషన్ వెళ్తూ ఉంటారు. తీరా డాక్టర్లు పరిశీలించిన తర్వాత ఇది కాకుండా ఇది కూడా ఉంది, దాని తోడు ఉంటుంది. అపెండిసెక్టమీ ఆపరేషన్ చేసేస్తారు, కానీ పాలిసిస్టిక్ గురించి మర్చిపోతారు. ఆ తర్వాత ఏ 15-20 ఏళ్ళకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అప్పుడు కూడా రిపోర్ట్స్ రాసి ఉంటుంది కదా అంటే అప్పుడు డాక్టర్ ఆపరేషన్ గురించి చెప్పాడు. అంతేగాని ఇటువంటి పెద్ద జబ్బుల గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే బహుశా నెగిటివ్గా ఫీల్ అవుతారు కాబట్టి పేషెంట్స్ అంతా కూడా. సో ఆ విధంగా చాలా వరకు మందులు తీసుకోకుండానే ఎక్కువ కిడ్నీ పాడు చేసుకునే అవకాశం ఈ పేషెంట్స్కి ఎక్కువగా ఉంటుందండి. సో కాబట్టి ముందు జాగ్రత్తగా తెలుసుకోవడము, ముందస్తుగా తెలుసుకోవడము, ఫలానా ఉందా లేదా తెలుసుకోవడము, దాని ప్రోగ్రెసెస్ ఎలా ఉంటుంది, ఎన్నేళ్ళ తర్వాత బీపీ వస్తుంది, ఎన్నేళ్ళ తర్వాత కిడ్నీ ఫెయిల్ అవుతుంది, దీని తోడుగా ఇంకేమైనా జబ్బులు ఉన్నాయా, గుండెలో ఉన్నాయా, మెదడులో ఉన్నాయా, శరీరంలో ఎక్కడైనా ఏ విధంగానే ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇది తెలుసుకోవడం జరగాలి అనుకుంటే తప్పనిసరిగా స్క్రీనింగ్ చేసుకోవాలి. సో కుటుంబ నేపథ్యంలో ఎవరికైనా కూడా పాలిసిస్టిక్ డిసీజ్ ఉండి దాని ద్వారా కిడ్నీ పాడవుతుందని మీరు తెలుసుకుంటారో తప్పనిసరిగా మీరు కిడ్నీ సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. అలా చేయించుకోవడం ద్వారా ముందు జాగ్రత్త చర్యలా అవుతుంది. దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. బహుశా దీంట్లో 50% మంది మేము ట్రీట్మెంట్ ఇవ్వం. ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ రూపంలో ఉంటుందో వాళ్ళకి బీపీ మందులు ఇస్తూ ఉంటాం. బ్లడ్ ప్రెషర్ రూపంలో ఉన్న మందులు పెద్ద కష్టమే కదా, ఎందుకంటే మామూలుగా బీపీ ఉన్న వారు కూడా ఉంటారు, వాళ్ళు వేసుకుంటుంటారు, వీళ్ళు వేసుకుంటుంటారు. కాబట్టి పెద్దగా మనం చెడ్డగా అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మందుల రూపంలో మీకు ఇమ్మీడియట్గా జెనెటిక్ మార్పులు చేయగలిగే అవకాశం సాధ్యం కానప్పటికీ కూడా తప్పనిసరిగా కొన్ని మందులు వాళ్ళని శారీరకంగా మంచిగా పెడతాయి, వాళ్ళ దైనందిక కార్యక్రమం వాళ్ళని బాగా చేసుకునేలా చేస్తాయి, వాళ్ళు శారీరకంగా బలంగా పెడతారు. కాబట్టి వాళ్ళ మీద తర్వాత ఇంకేదైనా డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వాళ్ళు సూట్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి, ముందే తెలుసుకోవాలి దానికోసం. కాబట్టి డాక్టర్ మీ నాన్నగారికి ఉంది కాబట్టి మీరు స్క్రీన్ చేసుకోండి అని చెప్పగానే వెంటనే పారిపోకూడదు, డాక్టర్ పట్ల అపనమ్మకం పెట్టుకోకూడదు. ఎందుకంటే సైన్స్ ఆ విధంగా చెప్పింది కాబట్టి, ఇది ఆటోసోమల్ డామినెంట్ కాబట్టి తప్పనిసరిగా పిల్లలు కూడా పరీక్షలు చేయించుకొని, అటువంటి తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు తప్పనిసరిగా పరీక్షలు చేసుకొని వాళ్ళు కూడా తొందరగా మంది ట్రీట్మెంట్ మొదలు పెట్టడం చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్తే. చూసారు కదండి, ఈనాటి జీవన రేఖలో కిడ్నీకి సంబంధించి వంశపారంపర్యంగా ఏ వ్యాధులు వస్తాయి, అలాగే ఎలాంటి నివారణ ఉపాయాలు ఉన్నాయి, ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది అనేది డాక్టర్ గారు కూడా చాలా చక్కగా వివరించారు కదా. మరో ఆరోగ్యపరమైన సమస్యతో అలాగే చక్కటి పరిష్కార మార్గాలతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.